మంత్రాలు చేస్తున్న కొద్దీ కొందరు అహంకారం పెరుగుతుంది, దానితో రసహృదయం పోతుంది. అంటే భగవంతుని తలుచుకోగానే స్పందించే సౌకుమార్యం చాలామందిలో దెబ్బతింటుంది. అందుకే విద్యాహంకారం మంత్రాహంకారం ఉన్నాయే, ఆ భక్తి అనబడే సుకుమారమైన అంశాన్ని కొన్ని చంపేస్తుంటుంది. అందుకే విద్యా పాండిత్యంతో పాటు భక్తి ఉంటే వాడిని మించిన యోగి మరొకడు ఉండడు. కానీ పాండిత్యాదులు ఉన్నాయే, అది పెంకులాగా అహాన్ని పెంచుతూ ఉంటుంది. ఒక ఆయన అన్నాడు ఆ మధ్య, మనం వేదం బాగా చదువుతాం కనుక మనకు విష్ణు సహస్రాలు అవసరం లేదో అన్నాడు. అంటే ఆయన వేదం ఎంత అహంకారాన్ని ఇచ్చిందో చూడండి ఇక్కడ. అంటే విష్ణునామం మీద తక్కువ చూపు. అందుకే 4 ఉపనిషత్తులు వినగానే ఈ భక్తి ఈ దేవుళ్ళు ఏం అక్కర్లేదు, అంత అహం బ్రహ్మాస్మి అంటారే, అదొక అహంకారం. ఎందుకంటే భక్తిని దెబ్బతీసే ఏ విద్య అయినా గ్రాహ్యము కాదు. ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినదే. అంటే భక్తిని తోలనాడుతూ భగవద్ ఉపచారాలని ఆచారాలని ఎవరు నిందిస్తూ ఉంటారో వాళ్ళ పాండిత్యం కూడా అక్కరుకరానిదే. అందుకే ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర అంటాడు త్యాగయ్య. ఈ పాండిత్యాలకి ఏముందండి?